బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పనిసరిగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే కొంచెం మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరియు షేర్ చేసుకోండి. ఇంకా మెయిన్గా ఈరోజు వీడియోలో టాపిక్లో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజు సంక్రాంతి యొక్క విడుదలైనటువంటి మూవీస్లో జెట్ స్పీడ్ తోటి దూసుకుపోతుంది డాకు మహారాజు. బాలకృష్ణ నటించినటువంటి బాబీ కొల్లి డైరెక్షన్స్లో వచ్చినటువంటి యొక్క మూవీ అప్రతిహాసంగా కలెక్షన్స్తో దూసుకుపోతుంది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సునామీని సృష్టిస్తుంది డాకు మహారాజు. స్టోరీ పాతదైన చారిత్రాత్మకమైనటువంటి స్టోరీ కాబట్టి దీన్ని బాబీ కొల్లి ఒక రకమైనటువంటి ఆయన యొక్క సెంటిమెంటు మరియు యాక్షన్ డ్రామాతో ఎలాగైతే ఆయన పండించగలరో అదే కోణంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయిందనమాట డాకు మహారాజు. ఇంకా ఈ యొక్క మూవీ యొక్క కలెక్షన్స్ పరంగా ఎలా దూసుకుపోతుంది అనేటువంటిది ఒకసారి మనము పరిశీలించినట్లయితే ఈ యొక్క మూవీ దాదాపు మొదటి రోజుననే తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో 56 కోట్లు వసూలు చేసింది. మరియు ఓవరాల్గా ఓవర్సీస్లో కలిపి మొత్తం వరల్డ్ వైడ్గా మొదటి రోజే 86 కోట్ల యొక్క వసూలు చేసి చరిత్ర సృష్టించింది. బాలకృష్ణ సినిమాలలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచినటువంటి మూవీ డాకు మహారాజు. ఇంకా చూసినట్లయితే తర్వాత రోజు మరుసటి రోజు కూడా దాదాపు 20 కోట్లు 15 కోట్ల నుంచి 20 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. దాని తర్వాత పండగ రోజు కూడా దాదాపు 20 కోట్ల దాకా కూడా వసూలు చేసిందనమాట. దాదాపు మూడో రోజు ముగిసే సమయానికే 100 కోట్ల గ్రాస్ని వసూలు చేసి రికార్డు వసూలుతో ముందుకు దూసుకుపోయింది ఈ యొక్క డాకు మహారాజు మూవీ. ఇంకా చూసినట్లయితే మూవీ ఇక 4వ రోజు 5వ రోజు కూడా కలెక్షన్స్ యొక్క దాదాపు హై రేంజ్లోనే దూసుకుపోతుంది ఈ యొక్క డాకు మహారాజు. ఇంకా చూసినట్లయితే బాలకృష్ణ సినిమాస్లో దాదాపు లాస్ట్ టైం వచ్చినటువంటి ఏదైతే భగవంత్ కేసరి కానీ అంతకుముందు వచ్చినటువంటి వీరసింహారెడ్డి మూవీస్ కన్నా ఒక హై రేంజ్లో దూసుకుపోతుంది ఈ యొక్క డాకు మహారాజు. ఇంకా కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లు కూడా కలెక్షన్స్ కూడా మంచి, అటుపక్క మరొక సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీ కూడా మంచి కలెక్షన్స్లో దూసుకుపోతున్నప్పటికి కూడా డాకు మహారాజుకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా దూసుకుపోతుందన్నమాట. ఇంకా చూసినట్లయితే ఇంకా 3వ రోజు 4వ రోజే 100 కోట్ల క్లబ్లో చేరినటువంటి డాకు మహారాజు ఇంకా 5-6 రోజులు మరియు సండే ఇంకా రాబోతున్నటువంటి సండేని కలుపుకొని దాదాపు 200 కోట్ల యొక్క క్లబ్లకు చెరువులో వచ్చేటువంటి అవకాశము మెండుగా కనిపిస్తున్నాయి. నిన్న దాదాపు 5వ రోజు ముగిసే సమయానికి డాకు మహారాజు 133 నుంచి 143 కోట్ల యొక్క గ్రాస్ వసూలు చేసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తోటి మంచి కలెక్షన్స్ తోటి జెట్ స్పీడ్స్ తోటి దూసుకుపోతుంది ఈ యొక్క డాకు మహారాజు మూవీ. తర్వాత చూసినట్లయితే ఇంకా అతి త్వరలోనే దాదాపు ఒక 3-4 రోజుల్లోనే 200 కోట్ల యొక్క క్లబ్బులకు దూసుకుపోవటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుందని కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో సూర్యలంక నాగవంశీ మరియు సౌజన్య మరియు వాళ్ళ యొక్క సితారా ఎంటర్టైన్మెంట్ యొక్క నిర్మాతలైనటువంటి సౌజన్య మరియు సూర్యలంక నాగప్రసాద్ వాళ్ళు కూడా మంచి కాన్ఫిడెన్స్ తోటి మూవీ అత్యధిక వసూళ్లను సాధిస్తుంది, ముందుకు దూసుకెళ్ళిపోతుంది, బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అని కూడా వాళ్ళ యొక్క మంచి కాన్ఫిడెన్స్గా కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క సంక్రాంతికి వచ్చినటువంటి మూవీస్లో హైయెస్ట్ గ్రాసర్ కానీ లేకపోతే మంచి ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి మంచి సెంటిమెంట్ డ్రామా పండించినటువంటి మూవీగా డాకు మహారాజు దూసుకుపోతుందని నిర్మాతలు అప్రతిహాసంగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ తోటి ప్రకటించడం జరిగింది. ఏదేమైనా సరే సంక్రాంతికి వచ్చి మంచి హిట్ కొట్టినటువంటి డాకు మహారాజుకు మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అని ఉండాలి.